నిన్న మా ఆజామ్ ఇచ్చిన ఓటింగ్ అప్డేట్లు చెప్తూ, నేను చూసిన ప్రోమోస్ మాట్లాడితే కొంతమంది హర్ట్ అయ్యారు కింద కామెంట్స్‌లో. బట్ ఈరోజు ఫస్ట్ టైమ్ ఎపిసోడ్ చూసా. మామూలుగా లేదు ఎపిసోడ్. చాలా బాగుంది. వా ఒక్కొక్క పేరొచ్చి ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఫస్ట్ ఎప్పుడు చూసారు? ఏంటి? ఫస్ట్ టైమ్ చూసినప్పుడు వాళ్ళ మీద కలిగిన ఒపీనియన్ ఏంటి? దాని తర్వాత నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రపంచం అని ఎలా అనిపిచ్చింది? అనేది చెప్పారనమాట. 9 పెయిర్స్ వచ్చారు. బాగా మాట్లాడారు. ఈ 9 పెయిర్స్‌లో యాక్చువల్‌గా ఓటింగ్ దగ్గరికొచ్చేసరికి మీకు ఎవరు బాగా నచ్చారు అనేది కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. చాలామందికి ఈ షో ఆల్రెడీ జరిగిపోయింది. పెయిర్స్ అసలక్కడ లేరు. బయటకొచ్చేస్తున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళున్నారని కూడా తెలీదు. రీసెంట్‌గా నిన్న మొన్న 'టేస్టీ తేజా'కి సంబంధించిన ఏదో ఒక ఈవెంట్‌లో అది బర్త్‌డేనో లేకపోతే ఏదో షోరూమ్ ఓపెన్ చేసారో మనకు తెలీదు గానీ, ప్రియాంక గారొచ్చారు. ప్రియాంక గారొస్తే నేను కూడా శివలాగా మారిపోయానేమో ప్రియాంక గారంటున్నా. మనం అనే గారు వేరు, ఆయన అనే గారు వేరు. అది వేరే విషయం. ప్రియాంక గారు వాళ్ళొస్తే చాలామంది కింద కామెంట్స్‌లో పెట్టారు. ఈవిడేంటి మ్యాన్షన్‌లో ఉండాలి కదా! ఇక్కడెందుకుందని చెప్పి. అంటే సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి, ఇన్‌స్టాగ్రామ్ చూసే వాళ్ళకి గూడా చాలా మందికి తెలీదు. ఇది ఆల్రెడీ జరిగిపోయిన షో అని చాలా మందికి తెలియదు. కొంతమంది కిందొచ్చి రిప్లైలు ఇస్తున్నారనమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందేంటే మెజారిటీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మేబీ వాళ్ళు లోపలే ఉన్నారేమో అన్న థాట్‌లో గూడా వాళ్ళు ఉండొచ్చనమాట. కాబట్టి ఓట్లేసుకుంటూ ఉన్నారు. అందుకనే ఇలాగుంది. ప్రియాంక, శివ్ గారు కొంచెం మంచిగా ఓటింగ్‌లో కనిపిస్తున్నారంట. ఈ ఆఫ్‌లైన్ ఓటింగ్ గూడా వచ్చి ఈ కొత్తగా 'బిగ్ బాస్' వోళ్ళకి కంటెస్టెంట్స్‌కి ఆఫ్‌లైన్ ఓటింగ్ పెడుతుంటారు గదా! కొన్ని కొన్ని వెబ్‌సైట్‌లో. అలా ఆఫ్‌లైన్ ఓటింగ్ పోల్స్‌లో శివ్ గారు ఫస్ట్ ఉన్నారు. కాకపోతే ఫస్ట్ ప్లేస్‌లో ఎవరు ఓటింగ్ పడుతున్నారనేది మాజా మనకి చెప్పాడనమాట. అది మీ దగ్గరికి తీసుకొస్తున్నాను నేనిప్పుడు. ఈరోజు మార్నింగ్ చూసిన ఎపిసోడు చాలా బాగా అనిపించింది. ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్తున్నప్పుడు దాంట్లో బాగా అనిపించిందేంటంటే కొంచెం రిలేట్ అయిందేంటంటే 'నూక్రాజు', 'ఏషియా'. వీళ్ళిద్దరిది ఎందుకంటే 'పటాస్' షో అనుకుంటా నాకు తెలిసి. 'పటాస్' అప్పుడు అనుకుంటాను ఆ అమ్మాయి అక్కడికొచ్చి 'శ్రీముఖి' కూడా దానికి యాంకర్ యాక్చువల్లీ 'పటాస్' దానికి. వీళ్ళక్కడికొచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ అమ్మాయి పైకొచ్చి మాట్లాడుతున్నప్పుడు మనోడు అప్పటికే కొంచెం ఆ 'పోవే పోరా' షో గాని, ఈ 'పటాస్' ద్వారానే మనోడు కొంచెం హైలైట్ అయ్యాడు. మనోడు ఆ అమ్మాయికి కౌంటర్‌లు ఇవ్వడం, మనోడు ఆ అమ్మాయిని బ్యాకప్ చేయటం అనేది మనోడేదైతే చెప్పాడో అది కొంచెం రిలేట్ అయ్యాను. అంటే మనం చూసాం కాబట్టి దగ్గరుండి. అదే నాకు జెన్యూన్ అనిపించింది. దాని తర్వాత అందరూ ఎవరి గురించి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరిలో కొంచెం డ్రామా చేశారు. లేదా కొంచెం ఓవర్ ద బోర్డ్ ఎళ్లి చెప్తారు ఎవరైనా అంటే నాకు 'నటరాజ్ మాస్టర్' లాగా అనిపిస్తారు. కొంచెం డ్రమాటిక్‌గా మాట్లాడతారేమో అని అనిపిస్తది. ఎందుకంటే అది జనాల్ని సాటిస్ఫై చేయడం కోసం మాట్లాడే మాటలు. లోపల ఎవ్వరైనా గాని 1-9 పెయిర్స్ ఎవరైనా గాని. మనల్ని సాటిస్ఫై చేయడం కోసం మనల్ని వాళ్ళు సాటిస్ఫై చేస్తేనే మనం ఓట్లేసేది. ఎండ్ ఆఫ్ ద డే. దానికోసం ట్రై చేశారేమో అనిపించింది. బట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అలాంటి సెగ్మెంట్ ఉంటది. ఎవరి లైఫ్‌లో అయినా గాని మనం అంటే సింగిల్ సింతకాలం కాబట్టి మనకంత తెలియదు గానీ, పెయిర్స్ ఎవరైతే ఉంటారో మన ఛానల్ దీంట్లో ఎవరైనా ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు గాని, అయితే రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా గాని, ఆళ్ళకి కనెక్ట్ అవుతారు బాగా ఈ ఎపిసోడ్‌ని. దీంట్లో నెక్స్ట్ వాసంతి వాళ్ళ హస్బెండ్ కళ్యాణ్ వాళ్ళది కూడా కొంచెం బాగా అనిపించింది. దాని తర్వాత ఈ మహేష్, శాండ్రా వీళ్ళిద్దరు వచ్చారు కదా! లాస్ట్‌లో వచ్చారన్నమాట. వీళ్ళిద్దరిది కూడా చాలా బాగా అనిపించింది. అంజలి, పవని అసలు లోపలికి రానివ్వలేదు. వాళ్ళకి ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా పెట్టి వాళ్ళక్కడ కూర్చున్నారు. వాళ్ళక్కడ కూర్చొని అక్కడ మాట్లాడారు. అది క్యాండిల్ లైట్ డిన్నర్ కాదులే. అక్కడ కూర్చొని మాట్లాడారు. వాళ్ళిద్దరు మాట్లాడినప్పుడు కూడా కొన్ని బాగున్నాయి. కొన్ని బాలేదు. యాక్చువల్‌గా వాళ్ళ హస్బెండ్ ఏదైతే ఆవిడ గురించి మాట్లాడుతుంటారో ఆవిడ మధ్యలో ఇంటరప్ట్ చేస్తూ ఓవర్‌లాప్ చేస్తూ మాట్లాడుతుందో యాక్చువల్‌గా ఆవిడే తను. రియల్‌గా కూడా అలాగే ఉంటదిలాగుంది. ఈవిడ మాత్రం 'బిగ్ బాస్‌లోకి' వస్తే ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వదేమో అని నాకు డౌట్. ఖచ్చితంగా బీభత్సమైన హేట్ వచ్చిద్ది ఈవిడకి. ఈవిడ రాకపోవటమే మేలేమో అని అనిపిస్తది. ఈవిడకుండే యాటిట్యూడ్‌కి, ఈవిడ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌కి జస్ట్ లైక్ దట్ చిరాకు పడుతుంది. జస్ట్ లైక్ దట్ అంతలా ఉన్న ఎక్స్‌ప్రెసివ్‌గా ఉందనమాట. ఇలాంటి ఎక్స్‌ప్రెసివ్ ఉన్నవాళ్ళు చాలా కష్టం 'బిగ్ బాస్' హౌస్‌లో సర్వైవ్ అవ్వటము. ఎందుకంటే కొన్ని కొన్ని హైడ్ చేయాలి. కొన్ని కొన్ని బయటకు చూపెట్టాలి. ఈవిడ అన్నీ బయటకు చూపించేస్తా ఉంది ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్. చాలా కష్టం. అండ్ కొంచెం మాటల్లో కూడా చిన్నపాటి పొగరు కూడా కనిపిస్తా ఉంది. అది వర్కౌట్ కాదు 'బిగ్ బాస్' హౌస్‌లో. నాకు తెలిసి ఈవిడ రాకపోవటమే కరెక్ట్. వస్తే మూడో వారం, నాలుగో వారం తట్టాబుట్టా సర్దుకొని బయటికి రావచ్చు. ఒకవేళ హౌస్‌లో ఉన్నా గానీ ఫుల్ ఆన్ నెగటివిటీ వచ్చిద్దనమాట ఈవిడకి. అండ్ ఓటింగ్‌లో కూడా ఆఫ్‌లైన్ ఓటింగ్‌లో ఈవిడ లాస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. మేబీ ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయేది వీళ్ళే అనుకుంటాను. కాదు. ప్రియాంక, శివ్ వాళ్ళు కొంచెం ఇంజ్యూర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈవిడ మేబీ నెక్స్ట్ వీక్ ఎళ్ళొచ్చేమో. ఓటింగ్‌లో కూడా లాస్ట్‌లో ఉన్నారు వీళ్ళైతే. వీళ్ళకి పైన ఆఫ్‌లైన్ ఓటింగ్‌లో వీళ్ళున్నారు. ఆహ్, అభిమానిక,
ఆమీర్. సో వాళ్ళున్నారు. వాళ్ళు గూడా వచ్చి చెప్పారు. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్నప్పుడు గూడా, అభిమానిక మాటలు చాలా క్యూట్‌గా ఉన్నాయబ్బా! చాలా ఇన్నోసెంట్‌గా మాట్లాడుతుంది. ఆవిడ నిజంగా ఇన్నోసెంట్‌గా ఉంటారో లేదో తెలియదు గానీ, ముందు ఎపిసోడ్స్‌లో ఉన్నారో లేదో మీరే కామెంట్ చేయాలి. నాకు తెలీదు. బట్ ఈరోజు పొద్దున చూసిన ఎపిసోడ్‌లో మాత్రం చాలా ఇన్నోసెంట్‌గా కనిపించారు. ఆ డాన్స్ ప్రోగ్రామ్ గురించి తను చెప్తున్నప్పుడు, వాళ్ళ హస్బెండ్ అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు, మధ్యలో చిన్న పని చేయాలని ట్రై చేశారు గానీ, అది వర్కౌట్ కాలేదు అంతగా. బట్ వాళ్ళ పేరు గూడా బాటమ్ 8లో ఉన్నారనమాట వాళ్ళు. అది ఆఫ్‌లైన్ ఓటింగ్‌లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కొంచెం బాగా అనిపించింది ప్రియాంక షో. సో, ప్రియాంక షో వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు వీళ్ళ గురించి కూడా మనకి కొంచెం కాకపోతే కొద్దిగా తెలుస్తది. ఎందుకంటే 'మౌనరాగం' అనే సీరియల్‌లో ఆవిడ మూగమ్మాయిగా చేసింది. ఆవిడకి పెద్ద బ్రేక్ వచ్చింది దాంట్లో. మూగమ్మాయిగానే వచ్చిందా? కరెక్ట్‌గానే చెప్పానా? కరెక్ట్‌గానే చెప్పుంటాను అనుకుంటున్నా. కామెంట్ చేయండి ఇది గూడా. సో, దాంట్లో ఆయన హీరో అని అనుకుంటాను. మేబీ మనకొచ్చే పార్ట్నర్ ఎలా ఉంటారు, ఏంటి అని చెప్పి ఎదురు చూసాను. బట్ తినొచ్చాడు. తినొచ్చిన తర్వాత కొంచెం రిజర్వ్డ్‌గా ఉన్నాడు అది అని చెప్పారు. సో, లైక్ తను వాళ్ళిద్దరు కనెక్ట్ అవ్వటము. సో, దాని తర్వాత ఏం రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనందరికీ తెలిసిందే. అతనొచ్చేసరికి ప్రియాంక గారు అంటున్నారు. ఇదొక్కటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి చూస్తున్న వాళ్ళకి ఇన్ని రోజుల నుంచి ఆహ్, ఆఫ్‌లైన్‌లో గూడా ఇలాగే మాట్లాడుతుంటాడంట. సో, నాకు చాలామంది చెప్పారు. లాస్ట్ టైము కొంతమంది షోస్‌కెళ్ళిన రివ్యూయర్స్ గూడా అదే జెప్పారు. లేదు అందరిని ఆయన గారు అని పిలుస్తారు. అబ్బాయిలని గూడా గారు అనే పిలుస్తారు. అమ్మాయిలు గూడా సేమ్ అదే గారు అని పిలుస్తారు. రెస్పెక్ట్ ఇచ్చే పిలుస్తారాయన. అందరితోని అలాగే మాట్లాడతారు. మేబీ అది ఆయన కల్చర్ ఏమో అని చెప్పి చాలామంది చెప్పారు. సో, కాబట్టి మనం గట్టిగా మాట్లాడాం. మేబీ వాళ్ళిద్దరూ విడిగా ఉన్నప్పుడు ఏమన్నా పిలుచుకుంటారేమో గానీ, ఆయన బయటకి ఎప్పుడొచ్చినా గూడా షోస్‌లో అయినా గానీ ప్రియాంక గారే అని అంటారు. ప్రియాంక గారు ఈ 2 పరి గారు అని అంటారు మళ్ళీ అక్కడ గూడా. సో, ఇక్కడ షోలో ప్రియాంక గారు అని అంటున్నారు. ఆయన మాటలు గూడా కొంచెం బాగున్నాయి. యాక్చువల్‌గా ఇతను 'బిగ్ బాస్'లోకి మంచిగా ఫిట్ అవుతాడు. సర్వైవ్ అవుతాడు గూడా. లెగ్ ఇంజ్యూరీ ఉన్నా గూడా ఇన్ని రోజులు సస్టైన్ అవుతూ వస్తున్నాడు. అక్కడ అదే షోలో. ఈజీగా బయటికెళ్ళిపోవడానికి యాక్సెస్ ఉన్నా గానీ మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ ఆవిడ కూడా ప్రియాంక గారు గూడా కొంచెం మెచ్యూర్‌గానే మాట్లాడతారు ఆవిడ. కొంచెం బానే ఉంటారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ లెగ్ ఇంజ్యూరీ వల్ల వాళ్ళు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. మనకి అది ఈ వీక్‌లోనే చూపిస్తారు. ఇఫ్ నాట్ మిస్ అయితే నెక్స్ట్ వీక్‌లో కనిపిస్తారు. ఓటింగ్‌లో ఆఫ్‌లైన్ ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నారు వీళ్ళు. ఆన్‌లైన్ ఓటింగ్‌లో వీళ్ళంతగా పడుతుంది గానీ, టూ మచ్‌గా పడట్లేదు గానీ, ఆఫ్‌లైన్ ఓటింగ్‌లో అయితే మాత్రం వీళ్ళు టాప్‌లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏషియా నూకరాజు మంచి ఓటింగ్ పడుతుందయ్యా. వీళ్ళే గెలిచేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కాన్సెప్ట్ గూడా. ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కాన్సెప్ట్ గెలవడానికి కూడా ఒక లాజిక్ ఉందేమో అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇంత ఓటింగ్ పెట్టారు. సో, ఓకే. జనాల ఆడియన్స్ గూడా కొంచెం కనెక్ట్ అవుతారని చెప్పి ఓటింగ్‌కి తీసుకొచ్చారు. దీనికి కూడా పీఆర్ టీమ్‌లు పెట్టుకున్నారు. చాలామంది వాళ్ళ అకౌంట్‌లో వాళ్ళే పెడుతుంటారు బయటున్నారు గాబట్టి అని అంటున్నారు. వాళ్ళు బయటున్నా వాళ్ళ స్టేటస్‌లు, వాళ్ళ ఫోటోస్ వాళ్ళు పెట్టుకున్నా పీఆర్ టీమ్‌ని హైర్ చేసుకున్నది ఎందుకంటే ఓటింగ్ ఏయించుకోవడానికి. ఇప్పుడు 'బిగ్ బాస్' కోసం పనిచేసే పీఆర్ టీముల దగ్గర కొన్ని వందల, వేల మెయిల్ ఐడీలుంటాయి. కొన్ని వందల, వేల అకౌంట్లుంటాయి. కొన్ని వందల, వేల గ్రూపులుంటాయి. సో, ఆ గ్రూపుల్లో వీళ్ళ ఐడీస్ గాని, లేకపోతే వీళ్ళ ఓటింగ్ దాన్ని గాని, వీళ్ళ ఓట్ లింక్స్ గాని, వీళ్ళకి ఓటేయమని గాని వాళ్ళు క్యాంపెయిన్ చేస్తారు. డిజిటల్ క్యాంపెయినింగ్ అంటారు దీన్ని. సో, ఆ డిజిటల్ క్యాంపెయినింగ్ చేసి వీళ్ళకి ఓట్లేపిస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఓట్లనేది ఇంపార్టెంట్ కదా! సో, ఆ ఓట్లేయించుకుంటారు. ఆ ఓట్లేయించుకునేది ఎవరు గట్టిగా టాప్ 5లో ఎవరైతే ఉంటారో, ఆ టాప్ 5లో ఉండేవాళ్ళు ఓట్లేయించుకుంటారు. ఎందుకు వాళ్ళు టాప్ 5లో ఉన్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు 'ప్రియాంక శివ్' గాని లేకుంటే 'అభిమానిక' ఇంకొకళ్ళు 'అంజలి', 'పవను' సో వీళ్ళకి అవసరం లేదు ఓటింగ్. ఇప్పుడు వాళ్ళు ఎంత ఓటింగ్ ఉంటే అంత ఓటింగ్. ఎందుకంటే ఫర్దర్ వీక్స్‌లో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారన్న సంగతి మనందరికీ తెలుసు కాబట్టి. సో తెలియని వాళ్ళకి కూడా ఎలిమినేట్ అయిపోవడం వల్ల మేబీ ఓట్లు తక్కువొచ్చి ఎలిమినేట్ అయిపోయి ఉంటారని అనుకుంటారు. కాకపోతే ఎవరైతే టాప్ 5లో ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా పెద్ద పీఆర్‌ని పెట్టుకొని గేమ్ ఆడుతున్నారు. అందుకనే అంత నంబర్ కనిపిస్తా ఉందక్కడ. వాళ్ళే షాక్ అవుతున్నారు. వాళ్ళకే అర్థమైపోయింది. ఓకే. ఇదంతా పీఆర్ ఓటింగ్ పడుతుందని. అసలు సెగ్రిగేట్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నారు. మామూలుగా ఫస్ట్‌లో మన 'బిగ్ బాస్‌కి' లాస్ట్ టైము మన సీజన్‌లో చాలా ఓట్లు సెగ్రిగేట్ చేసి కొన్ని ఓట్లు డూప్లికేట్ ఓట్లు తీసేశారు కదా! సో, అలా కాకుండా ఇప్పుడేం చేస్తున్నారంటే వీళ్ళు మొత్తం అన్నిటిని కలగాపులగా మిసమాల వస్తే రాని అని చెప్పి అన్నట్టు ఉన్నారనమాట. సో, ఇప్పుడు మేబీ లాస్ట్ వీక్ వచ్చేసరికి మేబీ ఏమన్నా సెగ్రిగేట్ చేస్తారేమో గానీ, ఇప్పుడైతే మాత్రం పీఆర్ ఓటింగ్ చాలా గట్టిగా పడుతుంది. ఇప్పుడే పీఆర్ ఓటింగ్ చాలా గట్టిగా పడుతుందంటే, ఇంకా లాస్ట్ వీక్ వచ్చేసరికి దుమ్ము రేపుతారు పీఆర్ ఓటింగ్. సో, అందుకని పీఆర్‌లు పెట్టుకుంటారు. ఓటింగ్ కోసం పీఆర్‌లని. ప్రమోట్ చేసుకోవడం కోసం కాదు పీఆర్‌లని. ఓకేనా? ఓటింగ్ కోసం. సో, దాంట్లో ఈ ఓటింగ్ కోసం పీఆర్‌ని పెట్టుకున్న వాళ్ళు వాసంతి, కళ్యాణ్ వీళ్ళ పీఆర్ చాలా గట్టిగా పనిచేస్తా ఉంది. నటరాజ్, నీతూ మాస్టర్ పీఆర్ చాలా గట్టిగా పనిచేస్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మహేష్, శాండ్రా సో వీళ్ళ పీఆర్ కూడా చాలా గట్టిగా పనిచేస్తా ఉన్నారు. పీఆర్‌లు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. ఇంకా మిగిలిన 2 టీమ్స్ ఎవరైతే ఉన్నారో జాను
అండ్ భాను. సో వీళ్ళ పిఆర్ పెట్టుకున్నారా లేదా మనకు తెలియదు. మేబీ పెట్టుకొనే ఉంటారు. బయటకు వచ్చున్నారు కాబట్టి ఖచ్చితంగా పెట్టుకుంటారు. అది ఎంత రేంజ్ పిఆరో మనకు తెలియదు. నూకరాజ్ అండ్ ఏషియాకి కూడా పిఆర్ టీం ఉంది. వాళ్ళు కూడా చాలా గట్టిగా ఓట్లు వేయించుకుంటున్నారు. లాస్ట్ వీక్లకు వచ్చేసరికి మీకు తెలుసుద్ది ఏం జరుగుద్ది ఏంటనేది కూడా. ఇప్పుడైతే మాత్రం ఆఫ్లైన్ ఓటింగ్లో టాప్లో వచ్చేసరికి ప్రియాంక శివ్ ఉన్నారు. ఆన్లైన్ ఓటింగ్లో టాప్లో వచ్చేసరికి రియల్ టైంలో అక్కడ టాప్లో వచ్చేసరికి వాసంతి వాళ్ళు ఫస్ట్లో ఉన్నారు. ఆ తర్వాత నూకరాజు వాళ్ళు ఉన్నారు. సెకండ్ ప్లేస్లో నూకరాజు వాళ్ళు ఉన్నారు. థర్డ్ ప్లేస్లో నీతూ మాస్టర్ వాళ్ళు ఉన్నారు. ఫోర్త్ ప్లేస్లోకి వచ్చేసరికి ఇదే పేరబ్బా టక్కని ఫోర్త్ ప్లేస్లోకి వచ్చేసరికి ప్రియాంక శివ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి ఇంకా ఉన్నారు కాబట్టి ప్రియాంక శివ్ వాళ్ళు ఉన్నారు ఫోర్త్ ప్లేస్లో. ఫిఫ్త్ ప్లేస్లోకి వచ్చేసరికి జాను భాను వాళ్ళు ఉన్నారు. సో అలా ఒక ఉన్నారు. బాటంలో వచ్చేసరికి మాత్రం అంజలి పవన్ వాళ్ళు బాటంలో ఉన్నారు. బాటం 8లోకి వచ్చేసరికి అభిమానిక వాళ్ళు ఉన్నారనమాట. ఇలా ఓటింగ్ వస్తూ ఉంది. మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు కూడా సో 6th ప్లేస్లో ఉన్నారు. వాళ్ళకి కూడా టూ మచ్ ఓటింగ్ పడుతుంది కానీ సో అందుకనే వాళ్ళు కూడా 6th ప్లేస్లో ఉన్నారు. బట్ నార్మల్ ఓటింగ్ ప్లస్ ఆ పిఆర్ ఓటింగ్తో కలిపి పడుతుంది మాత్రం వీళ్ళకి అనమాట. సో ఇది ఓవరాల్గా. ఇంతకీ మీరు ఎవరు ఓటింగ్ చేస్తారు? ఇది జెన్యూన్ అప్డేట్ అబ్బాయి. దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏం లేదు. అండ్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేసే దానికి కూడా మనకు అంత వ్యూస్ కూడా రావట్లేదు కాబట్టి ఇదైతే పక్కా జెన్యూన్ అప్డేట్. ఎవరికి ఓటింగ్ పడుతుంది ఎట్ ప్రెజెంట్ అనేది మాత్రం సో ఈ రోజుకి నేను తెలుసుకున్నది, నాకు చెప్పింది మీకు చెప్తున్నాను అంతే. దీంట్లో మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేది కూడా ఏం లేదు. అండ్ మన ఛానల్లో కూడా అసలు బిగ్ బాస్ ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోకి చూసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎవరైనా ఆ కొద్దిపాటి చూసే వాళ్ళకి ఇది పక్కా అప్డేట్. ఓకేనా? మీరు ఎవరికి ఓటేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ కొంచెం బూస్టప్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. హైప్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఇంకా అప్పుడప్పుడు ఇట్లా వీడియోస్లో కలుసుకుందాం. ఇంకా రేపొద్దున ఏమైనా ఎపిసోడ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటే ఆ ఎపిసోడ్ని రివ్యూ చేయడానికి ట్రై చేస్తాం. చూడడానికి కూడా మీరు ట్రై చేయండి ఓపిక్గా. అంటే జై హింద్.